చంద్రబాబు నాయుడు గారు మాత్రం రైతుల మీద ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతాంగాన్ని గాలి కుదిరేసి ఇవాళ పంటలు వస్తున్నాయి, మన సివిల్ సప్లై అగ్రికల్చర్ తోటి మీటింగ్ పెట్టాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, అధికారుల్ని అప్రమత్తం చేయాలనే ఆలోచన ఏ మాత్రం కూడా లేకుండా కనీసం ఆ రైతులకి తోడుగా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన అది ఎగ్గొట్టేసి ఈ క్రాప్ కూడా చేయకుండా ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే 1,350 కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చి ఉండేది, ఇన్సూరెన్స్. అది కూడా చేయకుండా ఈరోజు పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. దళారీకి రొక్కం, రైతుకి దుఃఖం. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం. ఈ రకమైన పరిస్థితిలో రైతుని నెట్టేశారు రోడ్డు మీద. ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక. రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి, రైతునికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారిని పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులని పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిశ్చర్ చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని లారీ ఎక్కడికి వెళ్తుంది, మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక్కో మిల్లికాడ కస్టోడియింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేటట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా